నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం రానున్న స్థానిక సంస్థ ఎన్నికలైన మున్సిపల్ పంచాయతీ ఎన్నికలకు అని ఏర్పాట్లు చేస్తోంది. అదేవిధంగా 13 మున్సిపాలిటీల వార్డు కౌన్సిలర్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ జీవో విడుదల చేసింది. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ శాఖ అధికారి పి సంపత్ కుమార్ ఐఏఎస్ ఈ జీవోను విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం చీమకుర్తి మున్సిపాలిటీ గతంలో 20 వార్డుగా ఉండగా దీనిని 27 వార్డులుగా చేయడం జరిగింది. అదేవిధంగా అద్దంకి, పుట్టపర్తి, దర్శి, గిద్దలూరు, ఎర్రగుంట్ల, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలను 27 వార్డులుగా పెంచడం జరిగింది. కనిగిరి, ఆత్మకూరు, నందిగాంల మున్సిపాలిటీలలో 28 వార్డులు పెంచారు. అదేవిధంగా ఉయ్యూరు 29, యమగనూరు 35, జమలమడుగు 25 వార్డులుగా మారుస్తూ జీవో రావడం జరిగింది. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల బరిలో పోటీ చేసే అభ్యర్థులు పెరగడంతో పాటు రిజర్వేషన్ ప్రకారం వచ్చే వార్డు సంఖ్య కూడా పెరగనుండడంతో ఆశావాహుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు కొన్ని నగర పంచాయతీలను గ్రేడ్ 2గా మార్చినందు వల్ల ఒక 14 మున్సిపాలిటీలలో వాటి యొక్క గ్రేడ్ 2 యొక్క మున్సిపాలిటీ ప్రకారం వాటి కౌన్సిల్ సీట్లను పెంచడం జరిగింది. అలాగనే చీమకుర్తిలో 20 నుంచి 27 వార్డులు చేయడం జరిగింది.